హాయ్ అండి, సీఎం కిచెన్కి స్వాగతం. నేను మీ దివ్య. ఈరోజు చేయబోయే రెసిపీ తోటకూర పెసరపప్పు కర్రీ అండి. చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక పెద్ద తోటకట్టని తీసుకున్నానండి. చూసారు కదా, పెద్ద సైజు తోటకట్ట తీసుకున్నాను. చిన్న ముక్కలుగా తోటకూరనంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తోటకూరని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కళాయి వేసుకొని పోపుకు సరిపడే ఆయిల్ని వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడాక వెల్లుల్లి అలాగే ఎండుమిర్చిని వేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. పోపు అంతా బాగా ఫ్రై అవ్వాలండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారం, ముందు ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పెసరపప్పు ఒక గ్లాస్, చిన్న గ్లాస్తో తీసుకున్నానండి. అందులో 1/2 వరకు వేసుకున్నాను పోపులో. ఇలా పోపులో ఫ్రై అవ్వడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. సగమే ఎందుకు వేసుకున్నానంటే మొత్తం అంతా ముందే వేసేస్తే పప్పు అంతా ఎక్కువగా ఉడికిపోతుంది, పప్పు తోటకూరలో కనిపించదండి. తర్వాత వాష్ చేసుకున్న తోటకూరని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మీకు ముందే చెప్తున్నాను, పెసరపప్పు మాత్రం సగం వేసుకొని సగం మాత్రం ఉంచుకోవాలండి. చూసారు కదండి, మూత తీసి ఒకసారి కలుపుకున్నాక చూసారా, తోటకూరలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ వాటర్లో పప్పు అంతా ఎక్కువ ఉడికిపోతుందండి. అందుకే నేను సగం పప్పు మాత్రమే వేసాను. ఇలా తోటకూరలోని వాటర్ సగం ఆవిరయ్యాక మిగతా పెసరపప్పుని మనం మీదన వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటున్నాను, చూసారు కదా, పెసరపప్పు అంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని చూసుకుంటుండాలి, లేదంటే పెసరపప్పు వేసాం కాబట్టి అడుగంటుతుంది. ఇలా మధ్య మధ్యలో కూర అంతా కలుపుకుంటూ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. సెకండ్ టైం పెసరపప్పు మనం వేసిన నుంచి సిమ్లోనే వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుందండి కర్రీ. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ మూత పెట్టుకొని సిమ్లోనే వేగించుకుంటే పొడి పొడిలాడుతూ తోటకూర రెడీ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికాక మన రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ముందుగానే సాల్ట్ వేస్తే పెసరపప్పు ఉడకదండి. లాస్ట్గా ఉడికిపోయిందనేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకుంటూ వేగించుకుంటే తోటకూర పెసరపప్పు పొడి పొడిలాడుతూ కర్రీ రెడీ అవుతుంది. ఎప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయ్యిందండి. నేను చేసే ఈ పెసరపప్పు తోటకూర కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.